హాయ్ అండి. ఇప్పుడు బెండకాయ ఫ్రై మా అమ్మ చేసినట్టు రాయలసీమ స్టైల్ చేసి చూపిస్తున్నాను. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. స్టవ్ వేయించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కాక ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. మనం పల్లీల పొడి ఏం వేయం కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి ముందుగానే. ఇది డిఫరెంట్ స్టైలు, మా అమ్మ నాకు నేర్పించింది. బాగా కలుపుతూ ఉండాలి. ఇది కూడా కొంచెం ఆనియన్స్, వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక కలపాలి. సిమ్లో ఏం అవసరం లేదు, హైలో పెట్టి చేసుకోవచ్చు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అమ్మమ్మ కాలంది ఇది స్టైలు. మీరు కావాలంటే పోపు దినుసు కూడా వేసుకోవచ్చు. మా పాప తినదు కాబట్టి నేను వేయటం లేదు, అన్నీ తీయాలంటది. సింపుల్గా వేసుకొని ఇట్లా వేసుకుని చాలా బాగుంటుంది. పసుపు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత కారం బట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇదంతా మిక్సింగ్ కావాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. మీకు ఏదైనా కానీ కర్రీ చేసుకోవాలనుకుంటే మీకు రాకుంటే విన్నా నాకు కామెంట్స్లో పెట్టండి. నేను మీకు ఇష్టమైన కర్రీ ఫ్రై కానీ గ్రేవీ కానీ చేసి చూపిస్తాను. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు 2 minutes మూత పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలండి. హాయ్ అండి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలా, ఇట్లా ఇప్పుడు మెత్తబడింది కదండి. ఇప్పుడు అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ధనియాల పొడి, ఓన్లీ ధనియాల పొడి మాత్రం వేయాలి. మనం ధనియాల పొడి చేసుకుంటాం కదా, ప్యాకెట్లు కాదు, మన ఇంట్లో తయారు చేసింది వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి వేసినాం కదా, 1 నిమిషం చేసి ఆఫ్ చేసుకోవచ్చు. స్మెల్ అదిరిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ నాకు నేర్పించింది, రాయలసీమ స్టైలు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.